దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఈ ముచ్చట ఈ పాట ఒక కళాకారుడు పాడిందే ముచ్చట. అయితే ఏంటంటే ఈ కళాకారుడు పాడిన పాట నేనెందుకు వాడుతున్నా అంటే ఈ ముచ్చట చూస్తే నాకు గదే గుర్తొస్తుంది. రండా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోని 420 అని ఎంత బాగా రచించాడో ఆ కళాకారుడు. అయితే చూద్దాం మా ముచ్చట ఎందుకు వచ్చిందంటే సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి ఉత్సవం ఇది. అరే మొన్ననే కదా సోనియా గాంధీ బర్త్డే, మొన్ననే అంటారు. ఇదో బాగానే ఉంది. సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవము. సీఎం మరో సంచలన నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజున డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ వాదులు ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలు మండిపాటు పోవడంతో కానీ ఇక నాకు మండిపోతుంది. ఎందుకంటే నా రాష్ట్ర ప్రజలు ఇక ఇబ్బంది పాలలో కొంతమంది ఉన్నారు. మరి ఆ గృహ ఇండ్లు ఏదైతే గృహజ్యోతి స్కీమ్ పెట్టారో ఆ గృహజ్యోతి స్కీము కేసీఆర్ నేను ఇండ్లు ఇస్తా అని చెప్పి అందరు ప్రతి ఒక్క పల్లెల్లో ఇల్లు పూర్తి స్థాయిలో పునాదులు పిల్లలు లేపుకొని రెడీగా ఉన్నప్పటికీ వారి నోట్లో మట్టి కొట్టినట్టు అయింది. ఈరోజు మరి గృహజ్యోతి గురించి ఏమైనా ప్రజలకు శుభవార్త వినిపిస్తాడా? రైతు బంధువుగా నేను వేస్తున్నానని శుభవార్త వినిపిస్తాడా? లేకుంటే రైతు రుణమాఫీ నేను ఇప్పుడు ఇస్తా మీరు తొందరపడకండి ఆయన ఆశ కల్పిస్తాడా? లేకుంటే జియో 46 విద్యార్థులను నేను జియో 46ని రద్దు చేస్తున్నా, మీకు అందరికీ ఉద్యోగాలు జీవనోపాధిని కల్పిస్తా అని ఆ శుభవార్త చెప్పుడా? గయన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమి వస్తలేదు. ఆయనకు వచ్చింది ఏంటంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం మా కోసం అయ్యారా, లేకుంటే సోనియా గాంధీ యొక్క చుట్టూ తిరిగి గంటలు కొట్టుకునే పూజారిగా మీరు తయారయ్యారా అనేది ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు మా కోసం ముఖ్యమంత్రి అయ్యారా, లేకుంటే సోనియా గాంధీ చుట్టూ తిరిగే ప్రదక్షిణ చేసే భక్తుడుగా అయ్యడానికి ఆమె బానిసగా మీరు మారారా? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు అగ్గిరావతో రెడీగా ఉన్నారు రాష్ట్రాన్ని తగలబెట్టడానికి. అంత అన్యాయం జరిగినప్పటికీ వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రమైన ఈ ప్రభుత్వమైన మాకు న్యాయం చేస్తుందని చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇక సోనియా గాంధీ పాట పాడడం మొదలుపెట్టాడు. ఇక రాష్ట్రాన్ని పరిపాలన చేసుడు లేదు ఇక రేవంత్ రెడ్డికి. ఏమన్నా ఉంటే ఇట్లాంటివే 5 గ్యారెంటీలు ఇచ్చేసిన అన్నాడు. ఇక 6వ గ్యారెంటీ ఒకటి ఉందని చెప్తున్నాడు. ఈ నెల 9వ తారీఖున సెక్రటేరియట్లో తెలంగాణ తల్లిని నిలబెట్టి సోనియా గాంధీని పిలిచి ఇక ఆవిష్కరణ జరుపుడు అంత పుష్కర హ్యాట్లు జరుపుడు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సోనియా గాంధీ పుట్టినరోజు ఈయన వేడుకలు జరుపుకున్నట్టయింది. మొన్నటికి మొన్న రాజీవ్ గాంధీ జయంతి రోజున రాజీవ్ గాంధీకి పూల సన్మానం సత్కారాలు చేశాడు. మన అంబేద్కర్కి ఏమైంది? అంబేద్కర్కి చేయలేదే. ఇట్లనే ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అనేది పరిపాలన కొనసాగించాలి అంటే సోనియా గాంధీ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా అధికారాన్ని కొనసాగించలేడు. ఎట్టి పరిస్థితి చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని పట్టించుకుంటాడా, లేకుంటే సోనియా గాంధీని పట్టించుకుంటాడా? ఆ కుంప చుట్టే తిరుగుతాడా? మరి స్పెషల్ ఫ్లైట్లు వేయించుకొని అటు తిరుగుతాడా అనే చూద్దాం మనం. ఎందుకంటే రాష్ట్రంలో ఇంత ఇబ్బంది పాల్పడతా ఉన్నారు. నేను ప్రధానంగా జియో 46 గురించి మాట్లాడుతూ ఉన్నాను. జియో 46ని ఇంకెప్పుడు రద్దు చేస్తారు? నేను కూడా ఒక బాధితుండే కదా, నేను కూడా ఒక జియో 46 బాధితుండే కదా. నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కూడా ఆ జియో 46 పెట్టడం వల్ల నేను కూడా అన్యాయానికి గురైన వ్యక్తినే కదా. నేను కూడా వేడుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జియో 46ని ఇంకెప్పుడు రద్దు చేస్తారు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి జియో 46 గురించి విద్యార్థులందరూ ఏకమయ్యా కదా నేను గెలిపించింది. మరి దాని గురించి మాట్లాడకుండా సోనియా గాంధీ గంటలు పట్టుకొని తిరుగుడు, సోనియా గాంధీ భక్తునిగా మారుడు, సోనియా గాంధీ తొత్తుగా మారుడు, సోనియా గాంధీ చుట్టూ భక్త పురాణాలు చేసుకుంటా ఉండు, సోనియా గాంధీకి బానిసగా ఉండు, ఇంకెన్ని రోజులు ఇలా చేసుకుంటా నువ్వు ఉండాలి, మేము చూసుకుంటా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. జియో 46 ఎప్పుడు రద్దు చేస్తారు? మరి ఆడిన మాటకి తగ్గట్టుగానే మీరు చేయాలి కదా. విద్యార్థులకు ఏజ్ లిమిట్ దాటిపోతా ఉంటే జియో 46 గురించి 5 సంవత్సరాల తర్వాత మీరు ప్రక్షాళన పెట్టేది మీరు ఇప్పుడే కదా తీసుకోవాల్సిన డెసిషన్. ఏమైనా ఉంటే ఇప్పుడే తీసుకోవాలి కదా. మరి విద్యార్థులను ఇంత దారుణంగా మోసం చేసినప్పటికీ మరి నిన్ను నా ప్రజలు ఎలా వేధిస్తున్నారో, మళ్ళీ నా ప్రజలు నిన్ను ఎలా ఓటేసి గెలిపిస్తున్నారో, మళ్ళీ నా ప్రజలు ఏ విధంగా మా విద్యా సంఘాలు మళ్ళీ మీకే ఓటేస్తున్నారో నాకు ఇక్కడ అర్థం కాని పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు అయితే జియో 46 అన్నిటి విద్యార్థుల పరంగా అన్ని ఊడ్చి పక్కన పెట్టేశాడు. మరి శుభవార్త చెప్పాలనుకుంటే విద్యార్థులకు ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఎప్పుడు ఏ డేట్ నుంచి ఎక్కడ ఏది కన్ఫర్మ్ చేస్తారో దాని గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? ఆ శుభవార్త విద్యార్థులకు అందించడం చేశారా? చేయరు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా అంటే సోనియా గాంధీ బానిసత్వం గిరి చేయుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఇష్టం అని ఈ సందర్భంగా మనకు కనబడతా ఉంది.
చూద్దాం. రేవంత్ రెడ్డి గారు జియో 46 గురించి మాట్లాడుకుంటే మాత్రము మా రాష్ట్ర విద్యార్థులందరూ ఏకమయ్యి ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బరాబర్ చేస్తాం. రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చింది మేమే, రాష్ట్రంలో ఒక నాయకుడిని ఎంచుకున్నది మేమే, ఆ నాయకుడు మమ్మల్ని ఆగం చేస్తే మళ్ళీ ఆ నాయకుడిని కూల్చి మిమ్మల్ని గెలిపించింది మేమే. మళ్ళీ ఈసారి కనుక మీరు విద్యార్థుల పరంగా పట్టించుకోకుంటే మాత్రము మీ కుర్చీ కూడా కూలగొడతాం, మీ ప్రభుత్వాన్ని కూడా పడగొడతాం, మీ యొక్క ప్రభుత్వాలను కూల్చి విద్యార్థులందరూ ఏకమై రాష్ట్రాన్ని పరిపాలించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకెన్ని రోజులు తెలంగాణ ఉద్యమాల 369 మంది బలిదానాలు అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం మిగిలే ఉన్నది ఉద్దర మాటలతో అన్నట్టుగా ఉద్యమం అదే విధంగా మిగిలి ఉంది. ఉద్దర మాటలతోటి లంగ నాయకులందరూ ఈరోజు పెద్ద పెద్ద గొప్ప స్థానాలకు వెళ్తున్నారు, కానీ విద్యార్థులను ఏ ఒక్క నా కొడుకు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే విద్యార్థులందరూ ఏకమయ్యి ముందు కదులుతాం, ఈ రాష్ట్రాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పన్నాగం పడుతాం. గదా చేసి మా పొట్టను కొడితే మాత్రము మామూలు ఉండదని ఈ సభాముఖంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.